నమస్తే దోస్తులు, మనం తెనాలికి వచ్చేసాం. తెనాల్లో బొమ్మలు ఉన్నాయని చెప్పగానే సబ్స్క్రైబర్స్ మనం డైరెక్ట్గా సుల్తానాబాద్ దగ్గరకు వచ్చి తెనాలి బొమ్మలకి చూపించాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్లో రామ్ మందిర్ బొమ్మ క్లియర్గా చిన్నగా చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి, చాలా చాలా బాగుంది. డిజైన్స్, కలర్స్ మొత్తం ఫుల్ వ్యానిష్ అయిపోయిందండి. సేల్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. చూడండి, రామ్ మందిర్ బొమ్మ ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అక్కడి నుంచి కొంచెం ముందుగా అలా వెళ్తున్నాను. ఇప్పుడు రైట్ సైడ్లో సింహాసనం మీద వినాయకుడు వారు కూర్చుని ఉన్నారండి. సో చూడండి, సింహాసనం బొమ్మ కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. తెనాలిలో హైదరాబాద్ మోడల్స్ అన్నారు కానీ సో నార్మల్గా ఆంధ్రాలో ఉండే మోడల్స్ అండి. హైదరాబాద్ పెయింటింగ్ ఇచ్చారు. చూడండి సింహాసనం మీద బొమ్మ ఇప్పుడు. సో సింహాసనం మీద బొమ్మ చూపించాను. అలా చిన్నగా ముందుకు వెళ్తున్నాను. ఎదురు కృష్ణుడి బొమ్మ ఉంది, అది నాకు చాలా ముద్దుగా అనిపించింది. సో ఆ బొమ్మను కూడా కొంచెం క్లియర్గా కరెక్ట్గా చూపిద్దామని ముందుకి స్పీడ్గా వెళ్ళాను. కానీ అన్నీ ఒకటే బొమ్మ కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోయాండి. ఇది చూడండి. సో అక్కడి నుంచి పక్క లైన్లోకి వచ్చామని, పక్క లైన్లో కొన్ని చిన్న బొమ్మలు అన్నీ కొంత డిఫరెంట్ బొమ్మలు ఉన్నాయండి. సో ఇప్పుడు ఇంకో బొమ్మ చూపిస్తున్నాం, చూడండి. చూపించిన తర్వాత అన్నీ ఒకే అచ్చున్నాయి కాబట్టి ఒక బొమ్మనే మేము క్లియర్గా విజువల్గా చూపిస్తున్నామండి. హైయెస్ట్ ఇక్కడ ఉన్న హైట్ వచ్చేసి 12 ఫీట్ అండి. 12 ఫీట్ రేంజ్ వచ్చేసి 48,000 నుంచి 50,000 మధ్యలో చెప్తున్నారు. 20,000 వచ్చేసి మన 10 ఫీట్ అలా చెప్తున్నారు. సో అందరు వెళ్ళి జాగ్రత్తగా కొనుక్కోండి. ఈ ఇయర్ చాలా బొమ్మలు బాగా చేశారు తెనాలిలో బొమ్మలు అన్నీ చాలా చాలా బాగున్నాయి. సో మీకు ఎదురుగా ఉన్న ఒక బొమ్మ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. సో అక్కడి నుంచి ఏంటంటే ఎదురు ఇంకో పాక ఉందండి. ఇంకో పాకాలోకి వెళ్ళిపోయాం. ఇంకో పాకాలో కూడా పెద్ద బొమ్మలు ఉన్నాయి. పెద్ద బొమ్మలు నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. మంచి కలర్స్తో వేశారు. మంచి వ్యానిష్ కొట్టారు. సో బాగా మెరుస్తున్నాయి బొమ్మలు. చక్కగా అక్కడికి వెళ్ళండి. అక్కడ కూడా చూడండి. నాకు తెనాల్లో రెండే రెండు కనపడ్డాయండి. ఒకటి సుల్తానాబాద్ దగ్గర, ఇంకోటి తెనాలి ఎంట్రన్స్లోనే ఉందండి. అది కూడా సుల్తానాబాద్ దగ్గరే. ఈ బొమ్మను చూడండి, చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఇది కూడా నాకు ఒకసారి చెక్ చేసుకోండి. బొమ్మలన్నీ అయిపోయిన తర్వాత ఈ తెనాలి ఎంట్రన్స్లో ఉన్నది లొకేషన్కి పెట్టాను మీకు. తెనాలి ఎంట్రన్స్లో ఇంకొక పాక ఉందని చెప్పా కదా, అది ఇదండి. ఈ దీంట్లో కూడా నార్మల్గా అన్ని బొమ్మలు నార్మల్వి అండి. పెద్ద బొమ్మలు ఏమి లేవు. అన్నీ నార్మల్ సైజు ఉన్నాయి. చిన్న బొమ్మలు అపార్ట్మెంట్లో పెట్టుకునే బొమ్మలే ఉన్నాయి. సో మీకు క్లియర్గా ఒక బొమ్మ చూపిద్దాం అనుకున్నా కానీ అన్నీ నార్మల్గా ఒకటే సైజు ఉన్నాయి, ఒకటే కలర్ ఉన్నాయండి. కాబట్టి మనకి ఏంటంటే మనకు ఒక నచ్చిన బొమ్మను మీకు చూపిపోతున్నాను. క్లియర్గా నచ్చిన బొమ్మ ఒకటే ఉంది, నాకు బాగా నచ్చింది ఈ పాకాలో. సో అదే బొమ్మ ఇప్పుడు మీకు చూపిపోతున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అదే చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను. అంటే స్టోన్ కలర్ వచ్చిందండి. కంప్లీట్ స్టోన్గా వచ్చింది. చూడండి. రాబోయే వీడియోస్ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. కొంచెం చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ. బాయ్.